కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించవలసిన వ్యూహంపై ఆయన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. రైతు బంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను వివరించాలని చెప్పారు. మూసీ హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని నిలదీశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలని సూచించారు. ఫిబ్రవరి బహిరంగ సభలో సర్కార్ వైఖరిని ఎండగడతామన్నారు. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీ ఏర్పాట్లు చేస్తామన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తల్లి బదులు కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చేసి, లేకపోతే రేవంత్ యొక్క వాళ్ళ యొక్క బంధువుల యొక్క రూపురేఖలతో నువ్వు తీసుకొస్తే అది నీ మనసులో ఉంటుంది, నీ బంధువుల మనసులో ఉంటుంది తప్ప ఈ ప్రజల మనసులో తెలంగాణ ఉద్యమ చీనమైన తెలంగాణ తల్లే నిరంతరం ప్రతిష్ట అయి ఉన్నది, ఆ కొనసాగుతుంది. దిశా నిర్దేశాన్ని కేసీఆర్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 6 గ్యారంటీల అమలు, మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని కాంగ్రెస్ మాట తప్పిన దాని మీద పట్టుబట్టాలని శాసనసభలో చర్చించాలని మరి నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో పెద్దలు కేసీఆర్ గారు చాలా వివరంగా అన్ని విషయాల్లో కూడా పార్టీ యొక్క సభ్యులకు, పార్టీ యొక్క నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా గలమెత్తి కొట్లాడాలి, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచనలు చేయడం జరిగింది. అందులో రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు, ప్రభుత్వం తానిచ్చిన హామీలు నెరవేర్చక, తానిచ్చిన హామీలు నిలబెట్టుకోక, అరకొరగా రుణమాఫీ చేసి, రైతు భరోసా అనేది ఇంతవరకు లేకుండా చేసి, కొనుగోలు కేంద్రాలు కనీసం సరిగా నడపలేని పరిస్థితి, బోనస్ ఇవ్వకుండానే ఏదో చేసినట్టుగా నటిస్తూ ఇవాళ రైతులను దగా చేసి విజయోత్సవాలు పేరిట మళ్ళొక్కసారి వాళ్ళను అవమానం పాలు చేస్తున్న వైనాన్ని చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది. గురుకులాల్లో నెలకొని ఉన్న అధ్వాన పరిస్థితులు, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ పిల్లలనైతే ప్రభుత్వమే తల్లి తండ్రి అయి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటుందని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో, ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలికిలోకి తీసుకొచ్చింది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని ఒక కమిటీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అధ్యయన రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారు కానీ, వారందరూ కూడా తమ తమ ఆలోచనలు కూడా ఆనాటి పరిస్థితులు, ఆ రోజు ఎట్లా అంత బాగా నడిచింది, ఈరోజు ఏ రకంగా మరి గురుకుల పాఠశాలలు నీరుగారిపోతున్నాయి అని చెప్పి చాలా వివరంగా వారు కూడా వివరించడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమంటే, గురుకులాలు ఆనాడు ఎంత చక్కగా నడిచినాయో, ఏ రకంగా విస్తరించినాయో ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. వాటిని మరి సంస్కారవంతంగా నడిపే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. తప్పకుండా అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు, అవసరమైతే ఫోటోలతో సహా, ఆధారాలతో సహా, వివరాలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి కూడా వారు మాకు ఆదేశం ఇచ్చారు. మోసాలు, దోకాతో అధికారంలోకి వచ్చి, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 420 హామీలు మేనిఫెస్టోలో పెట్టి
రకరకాల డిక్లరేషన్ల పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తామని, అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ పెడతామని, ఇట్లా అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద, ప్రతి డిక్లరేషన్ మీద, 420 హామీల మీద, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద మరి ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం, మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పి సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై, రాష్ట్ర ప్రజలందరి గొంతుకై శాసనసభలో, శాసన మండలిలో మీ ఆవేదనను, మీ ఆర్తిని తప్పకుండా అక్కడ వినిపిస్తామని తెలియజేస్తాం. మోసాలు, ధోకా